నౌ విల్ మూవ్ టు సాగిటేరియస్ ధనుసు రాశి. అన్నీ ఉండి ఆనందం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడు ధనుసు రాశి అని చెప్తాం కాబట్టి. సో ధనుసు రాశికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఈ రోజులన్నీ బంగారం రోజులు. ఇంట్లో మనశ్శాంతి కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన. ఇందాక ఏదో త్రివిక్రమ్ గారు అంటారు, హీరో వస్తాడని తలుపు తీస్తే ఆడితో పాటు వెనకాల టెస్ట్ కూడా వస్తుందని. అలాగా మంచి రోజులు వస్తూనే ఉన్నాయి. ఇది వెల్త్ వీడియోనే, కానీ మిగతాయి కూడా చెప్పుకోవాలి కాబట్టి చతుర్థంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో చిరాకులు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. అంటే స్ట్రెస్ అంటే ఇంట్లోంచి వస్తుంది స్ట్రెస్. ఇంట్లో రాగానే మిమ్మల్ని మీరు ఎంత కష్టపడినా, మీకు ఎంత రెప్యుటేషన్ వచ్చినా, చాలా బాగా మంచి అంతమంది గౌరవిస్తున్నా ఇంట్లో కొంచెం స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ విషయం. అలాగే మీరు ఎప్పుడైనా ప్రాపర్టీస్ మీద ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకో, వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి డిలే అవుతాయి. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ప్రతి పెట్టుబడి డిలే అవుతుంది. మరి సప్తమ స్థానంలో బాగున్నారు కదా అంటే ఒక విషయం చెప్తాను. సప్తమంలో బాగున్నారంటే బిజినెస్ ఏరియా డెవలప్ అవుతుంది. రాబోయే మీకు ఉన్నటువంటి ఈ న్యూ జనరల్గా మిథునం ఏదంటే ఈ సాగిటేరియస్ ధనుసు ఎప్పుడు కూడా కొత్త ఐడియాలజీతో వస్తూ ఉంటుంది కాబట్టి టెక్నాలజీని నమ్ముకుని టెక్నికల్గా వెళ్దామని అనుకున్న వాళ్ళు, స్పిరిచువల్ డివోషనల్ మీద బిజినెస్లు చేసేవాళ్ళు ప్రత్యేకించి, అండ్ అలాగే ఫారెన్ ల్యాండ్కి సంబంధించి ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అయ్యి చాలామంది రెస్టారెంట్లు పెట్టేవండి ఇలాంటివి అంటూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక ధనుసు రాశిలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు నూతనమైన బిజినెస్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా, లేకపోతే నూతనమైన ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా డ్యామ్ షూర్ సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా థర్డ్ హౌస్ రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కడ మాట అక్కడే వదిలేయండి. ఆ మాటని ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొద్దు, దానివల్ల ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందే మీకు ఫోర్త్ హౌస్ శని ఇబ్బంది అవుతుంది. రైట్. కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తాం. అంటే ఈ మాటలు మళ్ళీ మీ ఇంటికి వచ్చి లేకపోతే ఎక్కడెక్కడ చేరి ఆ ఇబ్బంది పెట్టి మీరు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో అందుకని ఎక్కడన్నా ఎప్పుడైనా ఈ మాట్లాడేటప్పుడు బిజినెస్ పరంగా కూడా వరాలు ఇవ్వద్దు. కలిసి వస్తుంది కదని వరాలు ఇవ్వకండి, బట్ చూసుకుని వెళ్తే మంచిదని అర్థం. సో ధనుసు రాశికి సంబంధించి ఈ టైంలో మాట పరంగా వరాలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. రియల్ ఎస్టేట్ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆచి ఆగి ఆలోచించి పెట్టాలి. వ్యాపార పరంగా నూతనమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇది విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అంచేత ఏ వ్యాపారాల్లో కలిసి వస్తుంది అనుకునే వాళ్ళు, లేకపోతే స్పిరిచువల్గా చాలామంది పిల్లలు వీడియోలు చేస్తున్నారు, ఇది రోడ్డు మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి కడిగి స్నానం చేసేసి ఏ పెడుతున్నారు అలాంటి ఎన్జిఓ సెక్టర్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ట్రస్టులు రన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఈ ఆశ్రమాలు ఇలాంటివి ఉన్నాయి కదా, లైక్ హెల్పింగ్ హ్యాండ్ అంటాం కదా, ఈ కైండ్ ఆఫ్ చేసుకునే వాళ్ళందరికీ సూపర్ ఇది. ఈ ట్రాక్లో వెళ్తే స్పిరిచువల్లో, మెడిటేషనల్లో, ఈ ట్రాక్స్లో వెళ్తే డివోషనల్లో, ఈ ట్రాక్స్లో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సప్తమంలో గురుడు మీరు జాగ్రత్త పడాల్సింది ఇప్పుడు 2026లో మీరు జాగ్రత్త పడాలి. 1 ఇయర్ మళ్ళీ 9th హౌస్లో సింహరాశి మళ్ళీ కింగ్. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయరే వాచిపోతుంది. 6th హౌస్లో గురుడు ఉండడం వల్ల ఆల్రెడీ ధనుసు రాశికి కొంచెం తెలుస్తుంది. బట్ ఈ రేపు ఏప్రిల్ 19 నుంచి, పైగా నా పుట్టినరోజు కూడా ఆ రోజు, సరే. సో ఏప్రిల్ 19 నుంచి మీ లైఫ్ చాలా బాగుంటుంది. నాది అంబానీది కూడా ఆ రోజే. అక్కడ నుంచి మీరు చాలా బాగోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా 1 ఇయర్గా గుర్తుపెట్టుకోవాలా. 2026 నుంచి 2027 8th హౌస్ సంచారం, నీటి కారకత్వ రాశిలో గురుడు సంచారం. కానీ ఆయన వచ్చే స్థితి పొందుంటాడు కదా పుష్యమి నక్షత్రం మీద అని చెప్పి పెట్టుబడులు పెట్టేయద్దు. ఇప్పుడు అక్కడ కొంచెం అది కూడా చతుర్థ స్థానమే మీకు, కానీ అష్టమ స్థానం అవుతుంది కాబట్టి సడన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 25 ప్లాన్ చేయండి, 27 ప్లాన్ చేయండి, 28 ప్లాన్ చేసుకోండి, ఇలా ప్లాన్ చేసుకోండి. 26లో కంట్రోల్లో ఉండాలి. అక్కడ పేషెన్స్ నీడెడ్ మళ్ళీ. సో అంచేత దాన్ని బట్టాలండి. మీకు గైడెన్స్ కావాలనుకుంటే సంప్రదించండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, హాఫ్ కంగ్రాచులేషన్స్, అంతేనా? అంతే. సో బాగుంటుంది, పర్వాలేదు. సో నెక్స్ట్ అక్క మకర రాశి, మర్చిపోలేదు మీరు. అక్కది మకరానికి వచ్చినప్పుడు 2nd హౌస్ రాహు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే 3rd శని, అలాగే 8th కేతు ఇట్లా ఉన్నాడు. గురుడు వచ్చి 6th హౌస్ రన్నింగ్ ఉంటుంది. కంప్లీట్ అయింది. దట్ ఈస్ ఓకే. దిస్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ద సిలబస్ నాకు కాబట్టి కంప్లీట్ అయింది. ఓకే. సో ఇందులో 2nd హౌస్ రాహు బ్రింగ్స్ గ్రీడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, చెక్అవుట్. తర్వాత 2nd హౌస్ ఈజ్ వాయిస్, వాక్ కారకత్వం, ధనకారకత్వం, కుటుంబ కారకత్వం. కానీ మారకత్వం కూడా అని చెప్తాం కదా. అంటే మారక రిప్రజెంట్ డెత్ అండ్ రిలేటెడ్ అని అర్థం. మిగతాయి ధనవాకు కుటుంబ స్థానాలు 2వ స్థానం. కానీ ఇవన్నీ కూడా మాయాకారకుడు ధనస్థానంలో కూర్చున్నాడు. ధనాధిపతి ఇమాజినేటివ్ సైన్లో ఉన్నాడు. సాటర్న్ ఈజ్ అవుటర్ ఫియర్, రాహు ఈజ్ ఇన్నర్ ఫియర్. సూట్ వేసుకున్నవాడు లోపల భయపడుతుంటాడు, కష్టపడేవాడు బయట భయపడతాడు.
కరెక్ట్. ఈ మకర రాశికి వచ్చినప్పుడు యువర్ టైం బిగిన్స్ యాక్చువల్లీ 2026 నుంచి మొదలవుద్ది. మే 15 నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మే 15 వెల్త్ దిస్ ఇస్ వెల్త్ రిలేటెడ్ ఇట్ ఈస్ నాట్ అదర్ థింగ్స్ అండ్ 2026 నుంచి వెల్ ఈ ఈ 2025 టు 2026లో బిఫోర్ యూ ఇన్వెస్ట్ యూ హ్యావ్ టు థింక్ 100 టైమ్స్. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మకరం మా అక్కదే అయినా సరే ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. డోంట్ గో ఫర్ గ్రీడ్ రిలేటెడ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడ్ జోన్కి వెళ్ళొద్దు. కేతు 8th హౌస్లో ఉన్నాడు. మీరు చూడండి, ఓవర్ మనీ మీద వెళ్తే రియలైజేషన్ తెలుసుకో. రియలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇంక అన్నీ కోల్పోతాం ఆ టైంలో. సంపాదన ఉండొచ్చు, కాకపోతే అప్పుడు ఏమంటాం, ఒంటి నిండా రోగాలు ఉన్నప్పుడు ఏం తింటాం సంపాదించుకుని. సో మంచి రోజులు వస్తాయి అంటే వస్తాయి, కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. మకర రాశి అనేటోడికి ఏమంటారు, రెప్యుటేషన్స్ మీద చాలా, అదే చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ ఓవర్గా కష్టపడుతూ ఉంటారు కాబట్టి రెప్యుటేషన్ కావాలని కోరుకుంటారు. కాబట్టి మీడియాలో ఉన్న వాళ్ళకి, మీడియా సెక్టర్స్కి, మీడియా రిలేటెడ్ లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్, ఐటీ సెక్టర్స్, ఇలా రాహు రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరూ మంచి మంచి ఆపర్చునిటీతో సక్సెస్ అవుతారు మీ కెరియర్లో. సో మకర రాశి కూడా హెల్సే దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. స్టాక్స్ అండ్ ట్రేడ్స్లో రాహు ధనస్థానంలో ఉన్నాడు కదా అని బాగా డబ్బులు వచ్చేస్తాయి అని గూగుల్, చాట్ జీపీటీలో చెప్పేసి ఈ మధ్యన ఎలాంటి కాల్స్ వస్తున్నాయి నాకు. చాట్ జీపీటీలో చదివానండి. చాట్ జీపీటీలో వాడు చదివేసి నన్ను ఎవడో అడిగాడు, 27 ఏళ్ళ తర్వాత డిగ్రీ మారుతుంది ఇలాంటి. మా ఊరు కామెంట్ పెట్టేకండి బాబు మీరు, నేను మీ పేరేం చెప్పలేదు. ఎందుకంటే అంత మైన్యూటెడ్గా చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతున్నారు. ఎన్ని చేసినా చాట్ జీపీటీ అన్ని అంత డెప్త్కి ఎలా వెళ్తుంది? సబ్జెక్ట్ అంత డెప్త్కి వెళ్ళదు కదా, పైపైన ఏదో చూస్తుంది తప్ప. అలా అని కాదు, ఏది ఎంత టెక్నాలజీ వచ్చినా హౌ టు కుక్ అంటే అందులో రెసిపీ రాస్తుంది తప్పించి ఆ చేత అమ్మలాగా ఉండి అన్నం పెట్టదు. జాతక శాఖరం ద వే యూ షుడ్ గెట్ ద సబ్జెక్ట్ కదా. సో మకర రాశికి నేను చెప్పేది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం 1కి 100 సార్లు ఆలోచించాలా. నేను ఇచ్చే లైన్ ఏంటంటే, బెటర్ డోంట్. 2026లో చేసుకోండి. 2020 మీకు చెప్పండి, 2025 6th రన్నింగ్ ఉండదు, 27 కలిసి వస్తుంది. సుమా 28 కొంచెం ఇబ్బంది పడుతుంది, 29 కలిసి వస్తుంది. కెరటం లెగిసిపడి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే ఏలినాడ్స్ నుంచి బయటకు వచ్చి ఉన్నారు, మళ్ళీ మీదకి తెచ్చుకోవద్దు. సో దయచేసి ఇన్వెస్ట్మెంట్లు గ్రీడ్ మీద వెళ్ళొద్దు. మీడియాలో మీకున్న కెరియర్లు మీరు చేసుకోండి. టెక్నాలజీ పరంగా ఐటీలో చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా మీరు చేసుకుంటూ ఉండండి. వెయిట్ ఫర్ యువర్ టైం. 26th మీ టైం అండి, 28 మీ టైం అండి, 27 మళ్ళీ 8th హౌస్ రాహు జూపిటర్ వస్తాడు. సో అది లేదని చెప్పను, కానీ దిస్ ఈజ్ వన్ థింగ్. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం బెస్ట్. యువర్ టైం సర్టన్లీ బిగిన్స్ ఫ్రమ్ 28. యాక్చువల్లీ 28 నుంచి మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు కాకపోతే మకరానికి నేను చెప్పేది ఏంటంటే, వన్ థింగ్ చెప్పవచ్చు. తృతీయ స్థానంలో లగ్న ధనాధిపతులు తృతీయాన్ని చెందున్నారు కాబట్టి ఈ ఆన్సర్ చెప్తున్నాం. భాగ్యవీక్షణ శని ఉన్నది కాబట్టి మీరు ఏదన్నా పెట్టండి సుమా, రూపాయి ఈవేళ రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం. మీకు వచ్చే అదృష్టం అవుతుందని మీరు ఏదైతే పెట్టారో దట్ టేక్ టైం. శని వీక్షణ 9th మీద పడుతుంది, తెలుస్తుంది బాగా తెలుస్తుంది. చాలా టైం పడుతుంది సుమా. ఇట్ టేక్ టైం. పేషెన్స్ని పరీక్షిస్తాడు. నేను వెల్త్ వీడియో ఇది, మిగతా చేయట్లేదు, మిగతా వెల్త్ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఫైనాన్షియల్ జోన్లో ఇలా ఉంటుంది. బట్ ఎనీవే, ద పీపుల్ హూ స్టే ఇన్ ఫారెన్ ల్యాండ్స్ పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు క్రిప్టోస్లో, బిట్స్లో, లేకపోతే ఈ స్పెక్యులేషన్ రిలేటెడ్ ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు చెయ్యాలని ఆగట్లేకపోతే మీకు మనసు కనుక కన్సల్టేషన్స్ తీసుకున్న తర్వాత చేయండి. వితౌట్ కన్సల్టింగ్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మీకు మంచి టైమే, కాదనట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తీసుకున్న ఐడియా, దీని ఫ్రూట్ మీరు మకరం కాదు ఆల్రెడీ, ఇప్పుడు తీసుకున్న ఐడియా 3 years తర్వాత పండుతుంది. ఒక రైతులాగా ఎదురు చూడాలి. ఈ ఇయర్ ఐడియాస్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ కొంచెం పర్లేదు మొక్క వచ్చిందిరా బాబు అనిపించవచ్చు, కానీ దాన్ని పెంచి ఇచ్చేసి ఆ ఫ్రూట్ తినడానికి మీకు 28 నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీ డేస్. సో ఈ 3 సంవత్సరాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బట్ ఎక్కువ రిటర్న్స్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే రాహుస్ అకౌంట్లో ఉన్నాడు కదా దాని డబ్బు వచ్చేస్తుంది సుమా. బట్ రాహు ఆల్సో గెట్ బ్లాక్ మనీస్. సో ఇది కూడా డేంజరస్ ఉంటుంది. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రిమెంబర్ దిస్ థింగ్ అనేది పట్టుకోవాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఫర్ క్యాప్రికాన్, మకర రాశికి సంబంధించి వెల్త్ రిలేటెడ్గా. అండ్ 3rd హౌస్ సాటర్న్ వస్తున్నాడు కాబట్టి కొంచెం వైస్ వెర్సా ఉన్నది, రాహు సాటర్న్స్ వైస్ వెర్సా ఉన్నది కాబట్టి నా సజెషన్ ఏంటంటే, వీలైనంత మేరకు బీ క్వైట్. వెల్త్ పరంగా ఏది ఎవరికి రివీల్ చేయొద్దు. మీరు ఏదైతే రివీల్ చేసారో ఆ డబ్బు ఉండదు ఇప్పుడు. సో డోంట్ రివీల్. రాహు ఇన్ 2nd హౌస్, ఇది గుర్తుపెట్టుకోవాలా.
సో రాహు ఇన్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ధనపరంగా, మీ కుటుంబ పరంగా, మీ కుటుంబ పర్సనల్ విషయాల పరంగా ఫలానా మంచోళ్ళు వీళ్ళు చెప్పుకోవచ్చు మనం, అసలు నో ఛాన్స్ అట. కరెక్ట్. ఇలాంటివి మీరు చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు వద్దంటే మీరు పెట్టద్దు. సో ఇలాంటి వైస్ వర్స నిర్ణయాలు తీసుకుని ఈ సంవత్సరం నేనైతే కొంచెం ఆగమని చెప్తాను, కొంచెం కంట్రోల్గా వెళ్తే మంచిది. సో నెక్స్ట్ పోయేమోటు కుంభం, మళ్ళీ శనికి సంబంధించి. కుంభరాశి ఇందాక నేను చెప్పాను, ఒకటి వృషభం నెంబర్ 1లో ఉంటుంది, తర్వాత సింహం వైస్ వర్స బెటర్ అని చెప్పాను. నెక్స్ట్ వెల్త్ పరంగా బాగా సక్సెస్ అయ్యే రాశుల్లో కుంభం ఉంటుంది రైట్ నౌ. ఇప్పుడు ధనానికి శని వచ్చాడు కదా అని కదా, లగ్నాధిపతి రాశాధిపతి అక్కడికి వచ్చాడు కదా, సెకండ్ హౌస్కి వచ్చాడు. పంచమానికి ఏమో గురుడు వచ్చి కూర్చున్నాడు. ధనాధిపతి పంచమానికి వెళ్ళాడు, అది లాభాధిపతి కూడా పంచమానికి వెళ్ళడం వండర్ఫుల్ టైం ఇది అసలు అందరికీ. ఈ కుంభం అయితే సూపర్ హిట్. సో అన్ని రకాలుగా కలిసి వస్తుంది, స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తాయి, స్పెక్యులేటెడ్గా బాగా కలిసి వస్తుంది. అండ్ ఈ టైంలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్గా ఈ సాటర్న్ వచ్చేసి ధనస్థానంలో ఉన్నది కాబట్టి కుటుంబంలో సంప్రదింపులు చేసి తీసుకోండి. కుటుంబానికి నచ్చకుండా డెసిషన్స్ తీసుకోవద్దు. కుటుంబంలో ఒకసారి మాట్లాడుకుని చర్చించుకుని వాళ్ళకి నొప్పించకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, కుంభంలో ఇప్పుడు ఈ టైంలో ఈ పోస్టల్ స్కీమ్స్ లేకపోతే ఆ స్కీమ్స్ రకరకాలు ఉన్నాయి గవర్నమెంట్వి. అలాంటివి ఏదైనా ఉంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లల పరంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఫెంటాస్టిక్ టైం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనుకుంటే, లేకపోతే స్కూళ్ళు కాలేజీలు ఇలాంటివి ఏమైనా కట్టాలనుకుంటే, అలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే వండర్ఫుల్ టైం. బేబీ కేర్ సెంటర్లో, హెల్త్ కేర్ సెంటర్లో పెట్టుకోవాలనుకుంటే వండర్ఫుల్ టైం. లేదు నేను విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి తీరాలనుకుంటే వండర్ఫుల్ టైం. సో అన్ని రకాలుగానే ఉన్నది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మీ కుటుంబానికి తెలియకుండా ఏది చేయొద్దు. మీ కుటుంబానికి ఒకసారి మాట్లాడిగి, ఎందుకంటే ధనస్థానాధిపతి కూడా మీకు యాక్చువల్గా శని ధనస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఇది ఇంచుమించుగా డిసెంబర్ 2027 వరకు ఉంటాడు కాబట్టి ఈ స్టెప్స్ తీసుకోండి. 2025లో ఇది 26 కొంచెం ఇబ్బంది పడితే మళ్ళీ 27, 28 ఇవన్నీ కూడా బాగానే కలిసి వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో వండర్ఫుల్ సైన్ ఆఫ్ అనే చెప్తాను. ఈ ట్రాన్సిట్లో కింగ్ మేకర్ కుంభం, అది సెకండ్ యాక్చువల్గా వృషభం. బట్ వృషభం చాలా స్టెబిలైజ్డ్గా వెళ్ళి రాసి ఎక్కువగా వాళ్ళని ఎన్ని వీడియోలు చూసినా వాళ్ళ రూపాయి దగ్గర చెప్పాను కదా ఆ సాగుతా అంచేత కుంభానికి వచ్చినప్పుడు అయితే మాత్రం కుంభం ఈజ్ వండర్ఫుల్, చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్లు నేను ఇవి మాత్రం చెప్పాను, మీరు నగరరీత్యా ఎలాంటి కెరియర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎలాంటి థింగ్స్లో మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ పిల్లల పేరు మీద ఏంటి అనేది, ఇలాంటివన్నీ కూడా మీ అంతర్గత చక్రాలు చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది కాబట్టి కన్సల్టేషన్ కోసం ఏమైనా కాల్ చేస్తే చేయొచ్చు మీరు. ఇదొకటే. ఇక మీనం ఎప్పటి నుంచో దెబ్బతిని జీవితంలో ఇలా పైకి వెళ్ళి కింద పడి ఇప్పుడు డబ్బులు లేక పర్సన్ ఎత్తుక్కుంటా అందరూ ఇలా ఉండరు, కానీ 80% మీనం ఇలాగే ఉంటారు. కింద ఎప్పుడు మీనాన్ని ఎడుతున్నారు మీకు ఇది పని లేదని కాదు, ఇందులోనే ఎక్కువ ఉంటారు. అన్ని రాశుల కన్నా ఎక్కువ ఇబ్బంది పడే రాశుల్లో ఇది రాశిని కాదు, అందరినీ నమ్మి మోసపోవడంలో ఫస్ట్ ఉంటారని. మీనానికి వచ్చినప్పుడు చతుర్థంలో గురుడు వస్తున్నాడు. ఓకే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇయర్స్ మీకు ఇది. మీ స్ట్రగుల్స్ ఎక్కడికి వెళ్ళవు. లగ్నంలో శని ఉన్నాడు, దేవుడు పనిస్తాడని. లగ్నంలో శని ఉన్నాడంటే అది మళ్ళీ మీరు ఏలినేట్ శని లగ్న రాశి రీచి ఈ టాపిక్లోకి వెళ్ళొద్దు. శని ఈజ్ కర్మకారక, పని దొరుకుతుందని ఆయన. చాలామంది జాబ్లెస్లు ఉంటారు, రెజ్యూమ్ రాసుకున్నప్పుడు రకరకాల ఉద్యోగాలు రాసి ఒకసారి కొన్ని అయితే సిగ్గుపడి అందులో రాయరు కూడా మేనం వాళ్ళు. సో అందుకని కాబట్టి ఈ టైంలో వర్క్ వస్తుంది, పని చేసుకునే టైం వచ్చింది, పని చేయండి. కానీ ఈసారి ప్రతి రూపాయి కూడా ప్రాపర్టీ కొనాలా అనే దాని మీదే పెట్టండి. ఈ సంవత్సరం 2025 నుంచి 26 మధ్యలో 101% మీకు ఇల్లు వస్తాయి. ఆల్రెడీ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ఇంకోటి కొనుక్కోవచ్చు, బట్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ ఖచ్చితంగా వస్తుంది. మీనం వాళ్ళకి నేను ఇంకొక సలహా ఏంటంటే, ఏమంటారు, లగ్నంలో శని నుండి వీక్షణ 7th హౌస్ మీద పడుతుంది కాబట్టి డిటాచ్మెంట్ విత్ ఆల్రెడీ పెళ్ళే చిరాకు. పెళ్ళిలో చాలా వెళ్తుంటాయి మీనం వాళ్ళకి, ఇబ్బందులు రకరకాల ఈ డైవర్స్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి అంతా కూడా మీనం వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. ఈ సంవత్సరం కూడా పెళ్లి స్టైల్ అలాగే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్లిలో ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రాపర్టీస్ మీద చేసుకోవాలి. మీకు మీనం వాళ్ళకి ఇవాళ పంచులైన ఏంటంటే, ఈ సంవత్సరం అందరి గురించి కాకుండా మీ గురించి ఆలోచించుకోండి. మీకంటూ ఒక ఇల్లు ఉండాలా అని అనుకుని ఈ సంవత్సరం మొదలు పెట్టండి. రేపు ఏప్రిల్ 19 అక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు వచ్చిన ప్రతి రూపాయి ఇల్లు కొనుక్కోవడం దాని మీద ఆలోచించుకోండి. అలా ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది ఇందులో. లగ్నంలో శని ఉన్నా, ఎందుకంటే 2027 దాటితే
2028లో లగ్నంలోకి శని వచ్చి కూర్చుని నేర్చబడతాడు. మళ్ళీ అక్కడ పర్సనల్ ఎత్తుక్కోవాలి. అది లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ఎలిమినేట్ శని. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అంచేత మీరు కొంచెం నాకు తెలిసి ఈసారి మీరు ఇప్పుడే ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడం చాలా మంచిది కాబట్టి మీరు సంపాదించే ప్రతి రూపాయి అయితే మీరు ఇన్వెస్ట్ చేసి ఏ రూపాయి వచ్చినా ఎలా చేసినా సరే మీ పరంగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నా లేకపోతే ఏ రకంగా స్టాక్ మార్కెట్ పరంగా ఇంకోటి పరంగా మీరు ఎక్కడ చేసుకున్నా స్టాక్ మార్కెట్లు చేస్తే విదేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాక్ అండ్ ట్రేడ్లు పనిచేస్తే 12లో ఉన్నాడు రాహు వెనకాల ఉన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పనిచేస్తే అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి వెళ్ళాలి సుమా. గైడెన్స్ కోసం అయితే ఫోన్ చేయండి. బట్ ఏ రూపాయి వచ్చినా సరే యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ రిలేటెడ్, లేదంటే ఫ్లాట్స్లో పెట్టుకోండి, కొనుక్కోండి. మీకు రాబోయే 2028లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది. సో అంచేత ఇప్పటి నుంచి డబ్బునే చేస్తుందని ఒకటి ఉంటుంది. ఆ డబ్బునే చేయాలనుకుంటే ప్రాపర్టీస్ కొనుక్కోండి, ప్లాట్స్ కొనుక్కోండి, లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి. దాని మీద మళ్ళీ అది మీకు రిపీట్ అవుతుంది. మీ కష్టకాలంలో ఈ రకంగా ఇప్పుడు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లు అన్నీ పనిచేస్తాయి సుమా. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మీరు అందరూ అడుగుతారు ఎప్పుడు ఏ దేవుణ్ణి నమ్ముకోవాలని. మేషానికి ఈ మళ్ళీ మారవు సుమా. ఇది గోచారాలతోటో లేకపోతే ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ టైంలో ఈయన తర్వాత ఆయన అలా ఏమి ఉండదు. ఇప్పుడు మేషం వచ్చేటప్పటికి ఆల్వేస్ ప్రేఫర్ లార్డ్ సన్, సూర్య భగవానుడిని దండం పెట్టుకునే ప్రయత్నం చేయండి. మేషం ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సండేస్ ఫాస్ట్ చేసి సూర్య భగవానుడిని ఆరాధించుకునే ప్రయత్నం చేయాలి. వృషభానికి వచ్చినప్పుడు ఎస్పెషల్గా మీరు ప్రత్యేకించి దండం పెట్టుకోతుంది కుబేరుడికి బాగా దండం పెట్టుకోండి. శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. వెల్ అండ్ గుడ్.